మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నన్ను మోసం చేసింది నా జీవితాన్ని సర్వనాశనం చేసింది. అందుకే సింధు నా భార్యగా ఉండడం ఇష్టం లేక నేను కట్టిన తాళని నా చేత్తోనే తెచ్చేశాను. ఇలాంటి మనిషి దగ్గర నా పిల్లలు పెరగడం ఇష్టం లేకే అమ్మ సింధు దగ్గర నుంచి పిల్లల్ని తీసుకొచ్చేసింది. అనవసరంగా టీవీకి ఎక్కి కోర్టులో కేసేసి మా పరువు తీసి పిల్లల్ని దక్కించుకుంది. ఇంత చేసినా మళ్ళీ సింధుని మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చామో తెలుసా భాగ్యం? కేవలం నీ కోసమే. సింధు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇంట్లో అందరం భయపడుతూనే ఉన్నాం. ఎవరికి ఇంట్లో మనశ్శాంతి అనేది లేదు. అన్నీ తెలిసి కూడా ఇంట్లో అందరూ మౌనంగా ఉన్నారంటే అది నీ ఆరోగ్యం గురించే భాగ్యం. అవునత్తయ్య, ఈ సింధు వల్ల మేము అనేక బాధలు పడ్డాం. ఈ విషయాలన్నీ మీకు తెలిస్తే ఎక్కడ మీ ఆరోగ్యం పాడైపోతుందేమోనని మీకు చెప్పకుండా దాచిపెట్టాం. సింధు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టింది. అయినా సరే మీకోసమే ఓపిక పడుతూ వచ్చాం. ఇప్పుడు అన్ని విషయాలు మీకు తెలిసిపోయాయి కాబట్టి ఇంక సింధుని నేను సహించలేనత్తయ్య. నా వల్ల కాదసలా. సింధు ఇంకొక్క క్షణం కూడా ఇంట్లో ఉండకూడదు. ఏయ్, మర్యాదగా బయటికి పోవే. ఏంటి దమయంతి, నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంటే? సర్దుకు పోవాల్సింది పోయి సింధుని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమంటావేంటే? సింధు నీ కోడలే. లేదత్తయ్య, ఇది నా కోడలు కాదు. నా కొడుక్కి భార్య కానే కాదు. ఏయ్, ఇంకా ఇక్కడ నిలబడ్డావేంటే? వెళతావా లేక మెడ పట్టుకొని బయటకు గెంటేయాలా? సంధ్య, కన్యాకుమారి, దీని సామాను తెచ్చి బయట పడేయండి. అట్నే వదినా. పదమే. వద్దు దమయంతి, సింధుని బయటికి పంపించేస్తే అత్తగా నీ పరువు నువ్వే తీసుకుంటావమ్మా. వద్దే, దయచేసి నా మాట వినవే. అత్తగా నా పరువు మర్యాదల్ని ఇది ఎప్పుడో మంటలో కలిపేసింది అత్తయ్య. జరిగింది చాలు. ఇది నా కళ్ళ ముందు ఉండటానికి నేను ఒప్పుకోనసలా. ఒరే చంద్ర, మీ ఆవిడికి నువ్వైనా చెప్పరా? దాము, మా అమ్మ చెప్పినట్టు వినుదాము. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. నా మాట విను. చంద్ర, ఇప్పటి వరకు నీ మాట అత్తయ్య మాట వింటూనే వస్తున్నాను. ఇప్పుడు ఎవ్వరు చెప్పినా ఇంక వినేదే లేదసలా. ఇది మన ఇంట్లో ఉండటం నాకే కాదు, నా కొడుకు కూడా ఇష్టం లేదు. దమయంతి, దయచేసి నా మాట విను. నేను చెప్పేది వినవే. దాన్ని బయటికి పంపించద్దే. నా మాట వినవే. ఇంకా చూస్తూ నిలబడ్డావేంటే? నీ లగేజ్ తీసుకొని వెళ్ళు. దమయంతి, దయచేసి నా మాట వినవే. అత్తయ్య ప్లీజ్, ఈ ఒక్క విషయంలో మీరు నాతో వాదించకండి. వెళ్ళమని చెప్తుంటే వెళ్ళండి. నువ్వు చెప్పరా? అయ్యో దాము, అయ్యో దమయంతి, వద్దే. వెళ్ళవే.
అత్తయ్య మర్యాదగా వెళ్ళు. అది కాదత్తయ్య. ఎవరే నీకు అత్తయ్య? కద్దవే. సింధు, సింధు, బామ్మా, బామ్మా, ఏమైంది బామ్మా? ఏదో పీడ కలరా. నువ్వు వెళ్ళి పడుకోరా. మంచినీళ్ళు తీసుకురానా? తీసుకురా. ఇప్పుడే తెస్తా. యశ్ నిజం చెప్పడం, దమయంతి సింధుని బయటికి గెంటేయడం, ఇదంతా కళ. నిజం అనుకుని ఎంత కంగారు పడ్డాను. నేనెన్ని ప్రయత్నాలు చేసినా సింధు యశులు కలిసేలా లేరు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా మీద గౌరవంతోనో భయంతోనో ఇంట్లో అందరూ నా ముందు నటిస్తున్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని యశుని సింధుని ఒకటి చేద్దామంటే సరైన దారే కనిపించట్లేదు. ఏదో విధంగా వాళ్ళని దగ్గర చెయ్యాలి. నా మనవడు మనవరాలు సంతోషంగా ఉంటేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి భగవంతుడా? బామ్మా, ఏమైంది బామ్మా? ఏంటో తెలియదురా, గుండెల్లో నొప్పిగా ఉందిరా. ఊపిరి తీసుకో మెల్లగా. అయ్యో, మెల్లగా మెల్లగా. అయ్యో, బామ్మ ఒళ్ళంతా చల్లబడిందేంటి? గుండెల్లో నొప్పి అయి ఉంటుంది. అంటే హార్ట్కి మైల్డ్ స్ట్రోక్ వచ్చినట్టుంది. బామ్మ, ఈ టాబ్లెట్ 4 కింద పెట్టుకో. దించు దించు. ఏమైందిరా నాకు? ఏం కాలేదు బామ్మ, నువ్వేం కంగారు పడుకో. విశ్రాంతి తీసుకో. నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి రా? ఇప్పుడే వస్తాను బామ్మ. అయ్యో డాక్టర్, ఊపిరి ఆడటం లేదురా. ఊపిరి ఆడటం లేదా? ఒక్క నిమిషం. బామ్మ, ఊపిరి తీసుకో. రెస్ట్ తీసుకో. నేను ఇప్పుడే వస్తాను. తొందరగా రా. అమ్మా, ఇప్పుడెలా? డోర్ కొడితే ఆ సౌండ్కి యశ్ కూడా లేస్తాడేమో. ఇప్పుడెలా? సింధుకు ఫోన్ చేద్దాం. ఈ టైంలో డాక్టర్ ఫోన్ చేస్తున్నారేంటి? ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది, లేదంటే ఈ టైంలో చేయరు. ఏంటి డాక్టర్ ఈ టైంలో వచ్చారు? ఏమైంది? బామ్మకి భాగ్యానికి ఏమైంది?
ఏమైనా ఇబ్బందా? అందుకే నేను ఈ సమయంలో లేపాల్సి వచ్చింది. అవునా? సరే రండి. పదమ్మా. భాగ్యం, భాగ్యం, ఏమైంది భాగ్యం? గుండెల్లో కొద్దిగా నొప్పిగా ఉంది సింధు. డాక్టర్, ప్రాబ్లం ఏంటో చెక్ చేశారా? చేశానమ్మా. బామ్మకి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ సిమ్టమ్స్ వచ్చినట్లున్నాయి. భాగ్యానికి హార్ట్ స్ట్రోకా? బామ్మకి టాబ్లెట్ ఇచ్చాను, ఇప్పుడేం పర్వాలేదు. భాగ్యం, మన హాస్పిటల్కి వెళ్దాం పద. వద్దు సింధు. నీకు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందని ఒక పక్క డాక్టర్ చెప్తుంటే హాస్పిటల్కి వద్దంటావేంటి? ఏదైనా ఎమర్జెన్సీ అయితే ప్రాబ్లం అవుతుంది భాగ్యం. లే, బయలుదేరదాం. ఏం అవసరం లేదు. ఇప్పుడు నువ్వు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తే మనిద్దరం ఆడే నాటకం బయటపడిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు యశు కలిసిపోయేదాకా ఈ విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు. భాగ్యం, అసలు నీకేమీ అర్థం కావడం లేదు. నన్ను యష్ని ఒకటి చేయడం కోసం నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? నా కోసం నువ్విలా ఇబ్బంది పడ్డావు నాకిష్టం లేదు భాగ్యం. నేను యశ్ కలవకపోయినా పర్వాలేదు. నీకేదన్నా అయితే నేను తట్టుకోలేను. నువ్వు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ప్లీజ్ భాగ్యం, హాస్పిటల్కి వెళ్దాం పద భాగ్యం. పిచ్చి సింధు, ఎందుకే నా గురించి అంత కంగారు పడతావు? ఎందుకు ఏడుస్తావు చెప్పు? నాకేం అవ్వలేదే. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. నాకేదైనా అయితే చూసుకోవడానికి డాక్టర్ ఉన్నారు కదా, నాకది చాలే. నువ్వు ప్రశాంతంగా ఉండు. భాగ్యం, పడుకునే ముందు కూడా నువ్వు బాగానే ఉన్నావు కదా. మరి సడన్ గా ఇలా మైల్డ్ హార్ట్ స్ట్రోక్ సిమ్టమ్స్ రావడానికి కారణం ఏంటి? నిన్ను యష్ని దగ్గర చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేశాను. అవేవీ ఫలితం ఇవ్వలేదు. నేనెప్పుడుంటానో ఎప్పుడు పోతానో. భాగ్యం, అలా అనకే. అలాంటి పెద్ద మాటలు అనకు. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. నాకేమీ కాదే. నేను చెప్పేది పూర్తిగా విను. నేను పోయేలోపు ఎలాగైనా సరే మీ ఇద్దరినీ కలపాలని ఆలోచిస్తుంటే ఒక్కసారిగా గుండె పట్టేసినట్టు అనిపించిందే. ఆలోచన కాదు భాగ్యం, నువ్వు నా గురించి విపరీతంగా ఆందోళన పడుతున్నావు. ఆ ఒత్తిడి వల్లే ఇలా జరిగింది. భాగ్యం, నేను చెప్పేది విను. నేను యష్కి దగ్గర అవ్వడం అనేది ఇప్పట్లో జరిగే పని కాదు. ఇంట్లో వాళ్ళైనా నీకు భయపడి ఎన్ని రోజులని ఇలా నాటకం ఆడతారు చెప్పు? ఏదో ఒక రోజు బయటపడతారు. నువ్వు నా గురించి ఆలోచించి ఆందోళన పెట్టుకోకుండా నీ ఆరోగ్యం చూసుకో. ఏది జరగాలనుంటే అదే జరుగుతుంది. నువ్వు చెప్పినట్టే నా ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడతాను గాని ఇక నువ్వు వెళ్ళు. లేదు భాగ్యం, నేను నీతోనే, నీకు తోడుగానే ఉంటాను. నీకు తోడుగా ఉంటాను భాగ్యం. వెళ్ళవే నా మాటిని. అక్కడి యషికి నువ్వు లేవని తెలిసిందంటే మొత్తం ఇంట్లో అందరికీ తెలుస్తుంది. తెలిసినా పర్వాలేదు, నేను నీతోనే ఉంటాను. నాకేమీ కాదు, నా మాట వినవే. ప్లీజ్ వెళ్ళవే. అమ్మా సింధు, నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటాను. మీ ఇద్దరినీ కలిపేదాకా నాకేం కాదులే, వెళ్ళమ్మా.
ఏంటి తండ్రి నా పరిస్థితి? నేనే తప్పు చేయకపోయినా నేను బాధపడుతూ ఉన్నా సరే అది నా తలరాత అని సరిపెట్టుకున్నాను. కానీ మొదటి నుంచి నాకు సహాయం చేస్తున్న వాళ్ళని కూడా ఎందుకు తండ్రి ఇలా ఇబ్బంది పెడుతున్నావు? సిద్ధార్థ నా కోసం ఎంతో సహాయం చేస్తే తన మీద నింద వేశారు. నాకు ఆశ్రయం ఇచ్చి మళ్ళీ నాకొక కొత్త జీవితాన్ని అందించి నాకు ఉద్యోగం ఇచ్చిన వాస్తవ్ గారికి కాలిపోయేలా చేశావు. ఇప్పుడేమో నన్ను యష్ని కలపాలని చూస్తున్న భాగ్యానికి గుండె నొప్పి తెచ్చావు. ఎందుకు తండ్రి ఇలా చేస్తున్నావు? ఏదైనా శిక్ష వేయాలి అనుకుంటే అది నాకు వేయి, అంతేకాని నాకు సహాయం చేసే వాళ్ళని మాత్రం బాధ పెట్టకు తండ్రి, బాధ పెట్టకు. బామ్మ ఈ టాబ్లెట్ వేసుకో. వేసుకో బామ్మ, వాటర్ ఇస్తాను కదా, ఇందా వేసుకో. అది అబ్బా ఈ మందులు గోలేంటో. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదురా. భాగ్యం, ఇప్పుడు నీకెలా ఉంది? బాగానే ఉంది డాక్టర్. భాగ్యానికి ప్రాబ్లం ఏమీ లేదు కదా? ప్రస్తుతానికైతే ఏం ప్రాబ్లం లేదమ్మా, కానీ ఇంకోసారి హార్ట్ స్ట్రోక్ వస్తే మాత్రం రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ డాక్టర్ అలాగే అంటాళ్లేవే, నువ్వేం పట్టించుకోకు. నిన్ను యష్ని కలిపేదాకా నా ప్రాణానికి ఎలాంటి డోకా ఉండదు. ఎంతసేపు నేను యష్కి దగ్గర కావాలనే ఆలోచిస్తావు తప్ప నీ గురించి, నీ ఆరోగ్యం గురించి అస్సలు ఆలోచించవా? ఇంకొద్దు భాగ్యం, మొత్తం ఆపేద్దాం. నా కోసం నువ్వు ఆడుతున్న నాటకం చాలు. పొరపాటున నీకేదైనా అయితే జీవితాంతం నేను బాధపడుతూనే ఉండాలి. ఇప్పటికే నా వల్ల చాలా జరిగాయి, ఇకపై ఏం జరగకూడదు. ఇప్పుడే వెళ్ళి మనం నాటకం ఆడే విషయం, నీ ఆరోగ్య విషయం ఇంట్లో అందరికీ చెప్పేస్తాను. వద్దే, నా మాట వినవే. లేనిపోని ప్రాబ్లమ్స్ అన్ని కొని తెచ్చుకోకే. లేదు భాగ్యం, నీకంటే నాకేది ఎక్కువ కాదు. నేనిప్పుడే చెప్పి తీరుతాను. వద్దు వద్దే. ఏంటి సింధు నువ్వనేది? మా అమ్మ నువ్వు కలిసి నాటకం ఆడమేంటి? దేనికోసం ఇలా నాటకం ఆడుతున్నారు? నేను చెప్తాను రా చంద్ర. సింధుని యష్ని కలపడానికి నాకు వేరే దారి కనపడలేదురా. అందుకే నాకు ఆరోగ్యం బాగోలేదని నాటకం ఆడుతూ నీ కొడుకు కోడల్ని కలిపే ప్రయత్నం చేస్తున్నాన్రా.
సింధు నాకు గతంలో జరిగిందంతా చెప్పిందిరా. సింధుకి జరిగిన అన్యాయానికి అప్పుడే ఇక్కడికొచ్చి మీతో గొడవ పెట్టుకుందాము అనుకున్నాను. అప్పుడు సింధు నన్నాపి, భాగ్యం, ఇప్పుడు నువ్వు యష్తో మా అత్తయ్యతో గొడవపడి నన్ను ఆ ఇంట్లో అయితే ఉండనిచ్చగలవు గాని భార్యగా యష్ మనసులో స్థానం ఉండదు, అత్తయ్య మనసులో ఎప్పటికీ స్థానం సంపాదించలేను అని బాధపడిందిరా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా కొడుగ్గా ముందే నీకీ విషయం చెప్పాలి. నీకు చెప్తే మళ్ళీ ఏమిబ్బందొస్తుందోనని నీకు చెప్పలేదురా. నన్ను క్షమించు నాన్నా. నన్ను యష్కి దగ్గర చేయడం కోసం భాగ్యం తన ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది మావయ్య. రాత్రి భాగ్యానికి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఈ నాటకం ఆపేద్దామంటే వినడం లేదు. భాగ్యానికి మీరైనా చెప్పండి మావయ్య, ప్లీజ్ మావయ్య. పోతే పోయిందిలే వెదవ ప్రాణం. ఎన్నాళ్ళనుంటాను? నా ప్రాణం పోయేలోపు సింధుని యష్ని ఒకటి చెయ్యాలని నాటకవాడి ఇదంతా చేస్తే ఇప్పుడు సింధు ఆపేద్దాం ఉంటుంది. చూడరా చంద్ర. అమ్మా, నా కొడుకు జీవితం ఇలా అవుతున్నా చూస్తూ ఉండిపోయానే తప్ప తండ్రిగా నేనేం చేయలేకపోయానమ్మా. కాని నువ్వు నీ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నీ మనవడిని మనవరాలిని కలపాలనే ప్రయత్నం చేస్తున్నావు చూడు. నిజంగా నీది చాలా గొప్ప మనసమ్మా. ఈ వ్రతాన్ని ఈ ఇంటి కోడలే చేయాలి. ఆ వ్రతం చేయటానికి వీల్లేదు. వద్దు. సింధు ఈ ఇంటి కోడలే కదా దామేంటి? వ్రతం చేయడానికి అర్హురాలే కదా. వ్రతం చేయడం నాకు ఇష్టం లేదు అంటున్నాను, అంతే. చెయ్యొద్దు అసలా. పెద్దదానిగా ఈ ఇంట్లో నా మాటకి విలువే లేదారా? నేను చెప్తున్నది అర్థం చేసుకోకుండా మూర్ఖంగా మాట్లాడకండి. ఎవరే మూర్ఖంగా మాట్లాడేది? నువ్వా నేనా? మీరే.